జై శ్రీరామ్, జై శ్రీశ గైస్. ఎలా ఉన్నట్టు ఫ్యామిలీ? నేను అనుకోని మీరందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సో ఈ వీడియోలో ఏంటంటే మనం దివాళీకి సంబంధించి పూజా వీడియో అయితే ఇంకా మీకు చూపడలేక. సో ఈ వీడియోలో అయితే దివాళీకి సంబంధించి పూజ అయితే మీకు చూపెడతాం. బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ మీరైతే చూసుకోవచ్చు. యాక్చువల్గా ఈరోజు అయితే పూజలో డేటు నేనైతే రికార్డ్ చేయలేకపోయినా, అలానే ఇప్పుడైతే మీకు మొత్తం అయితే ఈ వీడియోలో డీటెయిల్తో అయితే చూపెడతాను. సో మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో యాక్చువల్గా అంటే కదా మేమైతే దసరా రోజు మా వెహికల్స్కి సంబంధించి వాహనం పూజ అయితే చేయలే. సో అదిగిన ఈరోజు చేద్దామనేసి మా వెహికల్స్ని నేను వాష్ చేశాను. సో అదిగిన ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు చూపెడతాను ఏ విధంగా పూజా కార్యక్రమం జరుపుకున్నాం. అదిగిన ఇప్పుడైతే చూపెడతాను. సో మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్కి అయితే చూసేయండి. అండ్ అలాగే మా ఇంట్లో దీపావళి పూజ జరిగింది. అండ్ అలాగే క్రాకర్స్కి సంబంధించి ఏ విధంగా ఎంజాయ్ చేసామో అదిగిన చూపెడతాను. సో మొత్తం అయితే ఇక స్కిప్ చేయకుండా లాస్ట్కి అయితే మొత్తం వీడియో అయితే చూసేయండి. అండ్ అలాగే ఇది ఈరోజు అయితే చూసుకోవచ్చు దివాళీకి సంబంధించి డ్రెస్అప్. సో అది మీకైతే ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ బాక్స్ అయితే చెప్పండి. నేను నా బ్రదర్ ఇద్దరైతే సేమ్ డ్రెస్సెస్ అయితే వేసుకున్నాం. సో అది మీరైతే చూసుకోవచ్చు. సో ఇద్దరైతే సేమ్ డ్రెస్సెస్ అయితే వేసుకున్నాం. అండ్ ఇప్పుడైతే మొత్తం వీడియో అయితే ఎంజాయ్ చేసేయండి. లక్ష్మీవారి పూజలో ఇదైతే సెకండ్ డే నడుస్తుంది కదా. అంటే దీపావళి ఈరోజు అంటే 21st రోజు మార్నింగ్ దీపావళి ఉంటుంది అంటున్నారు. సో అదేవిధంగా సో ఇప్పుడైతే మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. సో గాయస్ మీరైతే చూసుకోవచ్చు ఈ వెహికల్స్ అయితే ఇప్పుడు వాష్ అవుతున్నాయి. సో గాయస్ మాకడైతే 2 వెహికల్స్ అయితే ఉన్నాయి కదా. సో 2 వెహికల్స్ అయితే తొందరగా వాష్ చేయాలి. వాష్ చేసినాక నేనైతే వెహికల్స్కి బొట్లు అండ్ అలాగే చందనం పసుపు అదంతా పెట్టేసినాం, కుంకుమ పసుపు. దాని తర్వాతకైతే దిష్టి దాకకుండా కడతారు కదా థ్రెడ్ అనేది. సో అదైతే కట్టేస్తున్నాం. గైస్ మన తెలంగాణ ఒక స్పెషాలిటీ దసరా రోజు అందరైతే వెహికల్స్కి వాళ్ళ వాహనంకి పూజ అయితే చేసుకుంటారు. మీరు దసరా రోజు ఏ ఇంటి ముంగట అయినా చూస్తే గనక మీకు అంతా కొత్త వెహికల్స్ లాగా అనిపిస్తాయి. సో మా అక్కడ 2 వెహికల్స్ అని చెప్పినాక సో టీవీఎస్ బండికి అయితే పూజ అయిపోయింది. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఈ బైక్కి అయితే ఇస్తున్నాం. సో యాక్చువల్ అంటే బైక్కి నాన్న వేస్తున్నాడు, టీవీఎస్ బండికి నేనైతే చేస్తున్నాను. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే టీవీఎస్ బండి మీదనే మన మినీ ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనంకి అయితే తీసుకొని వెళ్ళాము కదా. నిమజ్జనానికి సంబంధించి వీడియో, మేకింగ్కి సంబంధించి వీడియో గణేష్ మహారాజ్ది ఛానల్ పైన అవైలబుల్ అయితే ఉంది. మీరైతే వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇది పూజ ఏంటిది ఎలా చేయాలని మా డాడీ అయితే మాకు కోఆర్డినేట్ చేస్తున్నారు. మీకైతే ఈ వీడియోలో ఇంకా ముంగటైతే తెలిసిపోతుంది. సో చూసుకోవచ్చు మీరైతే. ఇప్పుడైతే ఫైనల్గా 2 బండ్లకైతే పూజ జరిగిపోయింది మీరు కనుక చూస్తే. అండ్ ఇప్పుడైతే ఇంకా కొబ్బరికాయ కొట్టినాక దానికి మేము కొంచెం బండిని అయితే కొంచెం డ్రైవ్ చేయాలి కదా, అక్కడ నుంచి మూవ్ చేయాలి. సో అలాంటి నేనైతే కొబ్బరికాయ కొట్టినాక కొంచెం కొబ్బరికాయని సైడ్లో మూవ్ చేసినాక సో చూసుకోవచ్చు. అండ్ మీరు కన్నా మీ ఇంట్లో అన్న తమ్ముళ్ళు ఈ విధంగానే మీ బైక్స్ని కానీ మీ వెహికల్స్ మీ సైకిల్స్ని కానీ ఈ విధంగా వాష్ చేసుకుంటారా దసరా రోజు కానీ దీపావళి రోజు కానీ. సో గైస్ నాగిన బొట్టు పెట్టారు. దాని తర్వాతకి మీరైతే ఇక్కడ మెయిన్లీ ఏం జరిగిందంటే యాక్చువల్గా నేను కిక్ కొడుతూనే ఉన్నా గైస్ బండికి. మీరు కనుక చూస్తే అది స్టార్ట్ అయితే లేదు గైస్, కిక్ కొడుతూనే ఉన్నా. సో దాని తర్వాత ఏం తెలిసిందంటే ఆ కీ అనేది ఆఫ్ ఉంది. మీరైతే చూసుకోవచ్చు. కీని ఆన్ చేసినాక బండి అయితే సడన్లీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడైతే దానికి లైట్ ఆన్ చేసినాం. అండ్ అప్పుడు ఒక కస్టమర్ వచ్చి కర్పూరం అయితే తీసుకురు. అండ్ మొత్తానికి వీడియో అనేది మా మదర్ అయితే రికార్డ్ చేస్తున్నారు, మమ్మీ అయితే. అండ్ చూసుకోవచ్చు నాన్నగానే కొబ్బరికాయ కొట్టినాక బండికి మూవ్ చేస్తుండే అక్కడి నుంచి. అండ్ ఇప్పుడైతే ఈ బండ్లు అయితే మేము పార్కింగ్లో అయితే పెట్టేసి రావాలి. సో మీరు కనుక చూస్తే నేనైతే ముందే బయలుదేరినాను అక్కడ. అండ్ అది మన వెహికల్ అయితే మళ్ళీ ఆఫ్ అయిపోయింది. దాన్ని మళ్ళీ ఆన్ చేసినాం. దాని తర్వాతకి తొందరగా తక్కువ టైంలోనే పూజ అయితే చేసేసినాం. చూసుకోవచ్చు పీఠం మీద. అండ్ అలాగే ప్రసాదాలు చూసుకోవచ్చు మీరైతే ఇక్కడ బుక్స్ కానీ. సో మొత్తానికి అయితే దీపావళి పూజ అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా అయితే జరుపుకున్నాం. మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా చాలా డీటెయిల్గా అయితే నేను చూపెట్టచ్చు. ఎందుకంటే మీకు ఒక్కటే వీడియోలో మొత్తం అయితే చూపెట్టలేకపోతాను. ఎలా అనేసి మొత్తం నెక్స్ట్ వీడియోలో అయితే చూపెడతాను. మేము భాగ్యలక్ష్మి అమ్మ టెంపుల్కి వెళ్ళినాం. మీరు కన్నా వెళ్ళొచ్చు కదా. ఇప్పటికి మీరు ఈరోజు వెళ్తున్నారు కదా, ఎందుకంటే ఈ వీడియో అనేది మార్నింగ్లో వచ్చింది. మీరైతే ఈరోజు 7:30 తర్వాతకైతే పోండి. 7:30 PM తర్వాతకి మీకైతే అక్కడ తప్పకుండా సిల్వర్ కాయిన్ అయితే వస్తుంది అనుకుంటాను.
అది ఖజానా రూపంలో అయితే అందరినీ వంచుతారు ప్రసాదం రూపంగా. మీరు కన్నా అక్కడ వెళ్ళి ఆ ప్రసాదం అయితే మీ ఇంట్లో తెచ్చుకోండి. అది తెస్తే కనుక చాలా మంచిగా జరుగుతుందంట ఇంట్లో. సో మీరు కనుక చూసుకోవచ్చు మా ఇంట్లో జరిగిన దీపావళి పూజ. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా చాలా డీటెయిల్గా అయితే చూపెడతాను మీకు. అండ్ అలాగే మా దివాళీకి సంబంధించి డ్రెస్ బై చేసేటప్పుడు ఒక వీడియో అయితే తీశానుగా, సో చూసుకోవచ్చు. నేను నా ఇద్దరు సేమ్ డ్రెస్ అయితే చేసుకున్నాం, నేను నా అన్న. అండ్ ఇదైతే మన గణేశుని రూము. మనం మినీ ఖైతాబాద్ గణేశుని ముంగటనే తోడు వినాయకుడిలో ఒక గణేశుని అయితే కూర్చోబెట్టాంక. సో ఆ గణేశుడే కదా మీరు కనుక గమనిస్తే. సో ఆ రూమ్ని కింద మొత్తం రోజ్ ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే చేసాము. అండ్ అలాగే ఇక్కడ ఉన్న మొత్తం పిల్లర్స్కి కానీ మొత్తం డెకరేషన్ అయితే చేసాము. అండ్ అలాగే మా షాప్ బయట దీపాలు అయితే పెట్టేసినాం. మొత్తానికి ఫ్లవర్స్ డెకరేషన్ చాలా అంటే చాలా అవసరంగా అయితే చేసినాం ఈసారి. అండ్ ఇంకోటిగా దీపావళి అనగానే మనకేం గుర్తొస్తాయంటే మెయిన్లీ క్రాకర్స్. సో మీరు కనుక చూస్తే ఫ్లవర్ డెకరేషన్ ఎంత అవసరంగా అయితే వచ్చిందిగా. రంగోలిగిన ఈ వీడియోలో అయితే మీకు చూపెడతాను. సో స్టార్టింగ్ అయితే క్రాకర్లో అయితే మేము సుత్లి బంతో అయితే చేసాము. అది బ్లాస్ట్ అని చిన్న ఉన్న సౌండ్ అనేది ఒక రేంజ్లో అయితే వచ్చింది కదా. దాని తర్వాతకి రెండోసారి ఇంకోటి వన్స్ మోర్ అనుకుంటా ఇంకొక సుత్లి బొమ్మ అయితే పెట్టాలి. సో దానికన్నా ముందు అయితే నేనైతే ఒక చిచ్చుపూడి అయితే పెడుతున్నాను. అండ్ దీపాలతోనైతే మేము మొత్తం ఇంట్లో ఎక్కువ మీరగిన దీపాలు పెట్టండి, లైట్స్ కొంచెం తక్కువ రేంజ్లో పెట్టి దీపాలు అయితే ఎక్కువ పెట్టండి. అండ్ చూసుకోవచ్చు మేమైతే భాగ్యలక్ష్మి అమ్మ టెంపుల్కి విజిట్ చేసామని చెప్పినాక. సో అక్కడైతే చూసుకోవచ్చు మీరు. అక్కడ మాకు ఏమేమి ఇచ్చారు మొత్తం టెంపుల్ విజిట్ అనేది నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. అండ్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది కాక మొత్తానికి మా ఇంట్లో అండ్ అలాగే షాపు. సో గైజ్ మొత్తానికి వీడియో అయితే చూసేసినారుక. ఈ వీడియోలో ఇంతే గైజ్. నెక్స్ట్ వీడియోలో అయితే మా ఇంట్లో చేసిన పూజలో మేము ఏ విధంగా ఏమేమి పెట్టాము అదంతే మొత్తం మీకు డీటెయిల్తో అయితే చూపెడతాను. ఏమేమి ప్రసాదం పెట్టాము, ఏమేమి ఫ్రూట్స్ పెట్టాము, అండ్ అలాగే మొత్తానికి ఏమేమి యూజ్ చేసుకున్నాం పూజలో కానీ సామాగ్రి, అదైతే మీకు నెక్స్ట్ వీడియో తప్పకుండా చెప్తాను. అండ్ అలాగే గైజ్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను. అండ్ అలాగే మీరు గిన మీ ఇంట్లో ఇంతే ఘనంగా దీపావళి సెలబ్రేట్ చేసుకుంటారా అండ్ అలాగే చేసుకోవాలి. సో చూసినాక క్రాకర్స్కి సంబంధించి నెక్స్ట్ పార్ట్లో ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి గైస్. సో మొత్తానికి అయితే ఇంకా ఛానల్ పైన వీడియోస్ అనేవి తొందరగా పెడుతూనే ఉంటాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. దాంతో మన అన్ని వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ అయితే కలుగుతుంది. ఇంకా నేను చెప్పినాక మేమైతే భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి అయితే విజిట్ చేసాక దానికి సంబంధించి వీడియో అనేది మీకు ఇంకా ముంగటొచ్చే వీడియోలో ఇవ్వబడతాను. అండ్ అలాగే అక్కడైతే ఖజానా ఇస్తారు అదిగినా మేము తెచ్చాము, అది నేనైతే మీకు వీడియోస్లో అయితే ఇవ్వబడతాను. అండ్ మొత్తానికి అయితే ప్రస్తుతం ఈ వీడియోలో అయితే ఇంతే గైస్. సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి. అండ్ అలాగే ఇప్పుడైతే ఫైనల్గా ఆల్మోస్ట్ అన్ని ఫెస్టివల్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనుకోవచ్చు. అంటే ఈ ఇయర్లో ఉన్న మెయిన్ అన్ని ఫెస్టివల్స్ ఈ ఇయర్లో ఉన్న మెయిన్లీ ఆల్మోస్ట్ ఫెస్టివల్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. కానీ ఇంకా సదర్ అయితే ఉంది. సో సదర్ కనుక అయిపోతే మెయిన్ అన్ని ఫెస్టివల్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి 2025లో. అండ్ అలాగే ఇంకా ఒక 2 months అయితే న్యూ ఇయర్ గిన వచ్చేస్తుంది. సో ఈ ఇయర్ అయితే చాలా తొందరగా అయితే వెళ్తుంది. సో ఇప్పుడైతే ఈ వీడియోలో అంతే. సో వీడియో కనుక నచ్చితే వీడియోకి అయితే లైక్ చేసేయండి. అండ్ అలాగే ఈ వీడియో అయితే మీ అందరి ఫ్యామిలీ అండ్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. సో టాటా బాయ్.